ఇక రుణమాఫీ చేసినట్లు మాట్లాడుతున్నారే తప్ప ఎంతమందికి ఇచ్చారు అనేది లెక్కలు ఎందుకు చెప్పట్లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. రుణమాఫీ కాని రైతుల వివరాలు తాము చూపించే నంబర్కి వాట్సాప్ ద్వారా పంపించాలన్నారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణారావు. అప్పులకు సంబంధించినటువంటి రైతులు మీవి గనక మాఫీ కాకపోతే, మాఫీ లిస్టులో మీది రాకపోతే మేము ఒక నంబర్ ఇస్తున్నాం మీకు, వాట్సాప్ నంబర్ ఇది. మీరు ఈ వాట్సాప్కు మీ లోన్ వివరాలు, ఏ బ్యాంకు, ఏ ఊరు, సర్వే నెంబరు, పట్టదారు పాస్బుక్ మీరు వివరాలు పెట్టండి. పెట్టడంతో పాటు మీ రిమార్క్స్ రాయండి. అక్కడ ఈ మొత్తం వివరాలను కలిపి మళ్ళీ మేము రాష్ట్ర ప్రభుత్వం వద్ద మాట్లాడతాం, చర్చకు పెడతాం. యథార్థాలు ఏంటో మొత్తం బయటి సమాజానికి తీసుకొచ్చి చూపిస్తాం. ప్రత్యక్షంగా ఈ మాటలు అవసరం లేదు. వచ్చిన వాళ్ళు ఎవరు, రాని వాళ్ళు ఎవరు తెలుసుకుందాం. మీరు ఎన్నిసార్లు రుణమాఫీ చేసిండ్రు, ఎంతమందికి రుణమాఫీ జరిగింది, మీరు రుణమాఫీ చేస్తామని చెప్పి ఫస్ట్ విడతల 14-18 ఎన్ని విడతలు రుణమాఫీ చేశారు? 2018 ఎన్నికలప్పుడు ఏకకాలంలో మళ్ళీ రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులకు నమ్మపలికి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రోజు మీరు రుణమాఫీ చేశారు? రికార్డు తెప్పించుకొని అప్పుడు ఫస్ట్ మీ హెల్ప్ లైన్ పెట్టుకోరు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం రుణమాఫీ జరిగిందో రైతులు ఫోన్ చేసి అడుగుతారు.